2025 సంవత్సరం ఆగస్టు 4వ తారీఖున శ్రావణ దశమి అనేది కూడా వస్తుంది. ఇది ఒక గ్రహ కూటమిగా చెప్పుకోవచ్చు. అంటే గురువు మరియు శుక్రుడు కలిసి ఉండడం, బుధుడు మరియు మనకు రవి కలిసి ఉండడం, ఈ 4 గ్రహాలు కూడా కలిసి ఉండడం అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి వేళ విశేషం. ఆ రోజున సాక్షాత్తు పరమశివుణ్ణి ఇలా పూజించగలిగితే మీకు చాలా మంచి లాభాలు జరుగుతాయి. ఒకానొక టైంలో ఒక అడవిలో నివసిస్తున్నటువంటి చాలా పేద కుటుంబం, తినడానికి కూడా వాళ్ళకు భోజనం లేదు అసలే. ఈ దుస్థితిని చూసి కొడుకు చలించిపోతాడు. అమ్మా, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తున్నావు, మరి ఎప్పుడు కూడా మనం ఆకలితో అంటే ఆకలితో అలమటిస్తున్నామే తప్ప మరి ఎప్పుడు ఏనాడు కూడా పరమశివుడు మన మీద కనికరం కురిపించలేదు కదా అని ఆ తల్లితో అంటాడు. అది విన్నటువంటి పరమశివుడు ఆ టైం వచ్చినప్పుడే నేను వస్తానని చెప్పేసి కరెక్ట్గా ఈ యొక్క శ్రావణ దశమి రోజు ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే ఈ కలిసి ఉంటాయో, అంటే గురు శుక్రులు బుధుడు రవి వాటి స్థానాలలో ఎప్పుడైతే కలిసి ఉంటాయో ఆ టైంలో నేను వస్తానని మరి ఆ కుటుంబానికి హామీ ఇస్తాడు. అదే విషయంలో ఏంటంటే ఈ యొక్క ఆ పరమశివుడు మారువేషంలో వస్తాడు వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు అమ్మ భిక్షాందేవికి నాకు ఆకలి అవుతుంది, దాహం ఇస్తుంది, నాకు ఏదైనా ఉంటే పెట్టించండి అంటే ఆ తల్లి చూస్తే ఇంట్లో ఏముండదు. ఏం చేయాలని చెప్పేసి ఆ తల్లి ఇంటి వెనకాలకి వెళ్ళి నల్ల ద్రాక్ష పళ్ళ గుత్తులు తీసుకొని ఒక తెలుపు రంగు క్లాత్లో వాటిని బాగా పిండేసి ద్రాక్ష పళ్ళ రసం తీసుకొచ్చి ఆ పరమశివుడు మారువేషంలో పరమశివుడికి ఇస్తారు. ఆ పరమశివుడు దాన్ని సేవించిన తర్వాత మనస్సు చాలా తృప్తి చెంది ఆవిడకు ఒక అక్షయ పాత్రను బహుకరిస్తాడు. అంటే ఆ రోజున గనక నేను చెప్తున్నటువంటి ఆగస్టు 4వ తారీఖున మరి శ్రావణ దశమి రోజున గనక మీరు శివుడికి నల్ల ద్రాక్ష పళ్ళ రసంతో మరి ఒక 2 బిల్వపత్రాలతో గనక అభిషేకం జరిపించినా కూడా మీకు అక్షయ పాత్ర లాంటి వరాలు గుప్పిస్తాడు. ఇది అక్షరాల